ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ను కేఎల్ రాహుల్ మెమరబుల్గా మార్చుకున్నాడు. సిరీస్ ఆరంభం నుంచి నిలకడగా రాణించాడు. ఆఖరి టెస్ట్ జరిగిన ఓవర్లో 2 ఇన్నింగ్స్ల్లో త్వరగా అవుట్ అయినప్పటికీ ఓవరాల్గా అదుర్స్ అనిపించాడు. ఓపెనర్గా తనదైన ముద్ర వేశాడు. సీనియర్గా బాధ్యత తీసుకుని బ్యాటింగ్ చేశాడు. 5 మ్యాచ్ల సిరీస్లో 532 పరుగులు చేశాడు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, మురళీ విజయ్ను దాటేశాడు. ఇంగ్లాండ్లో ఎక్కువ పరుగులు చేసిన భారత ఓపెనర్ల జాబితాలో 2వ స్థానంలో నిలిచాడు. 1979లో సునీల్ గవాస్కర్ 542 పరుగులతో టాపర్ గా ఉన్నాడు. 2014లో ఇంగ్లాండ్తో సిరీస్లో మురళీ విజయ్ 402 పరుగులు చేశాడు. 2021-22 సీజన్లో రోహిత్ శర్మ 368 పరుగులు సాధించాడు. ఓవరాల్ గా ఇంగ్లాండ్పై రాహుల్ 18 మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు. 34 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేశాడు. 1487 పరుగులు సాధించాడు. యావరేజ్ 43.74, 5 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు కొట్టాడు. గణాంకాల సంగతి ఎలా ఉన్నా ఇంగ్లాండ్లో ఈసారి రాహుల్ ఆట తీరు అదిరిపోయింది. నిజానికి టెస్టులకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించగానే ఓపెనర్ గా ఎవరు బరిలో దిగుతారనే చర్చ జరిగింది. రేస్లో సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్ పేర్లు వినిపించాయి. కానీ రాహుల్ మాత్రం అనఫిషియల్ టెస్ట్ లో రాణించాడు. సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ బాదాడు. దీంతో టెస్ట్ సిరీస్ ఆరంభానికి ముందే ఓపెనింగ్ స్లాట్ తనదేనని ప్రూవ్ చేసుకున్నాడు. అందుకు తగినట్టే 5 మ్యాచ్ల సిరీస్ లో క్లిక్ అయ్యాడు. జట్టు అవసరాలకు తగినట్టుగా బ్యాటింగ్ చేశాడు. ఆస్ట్రేలియా టూర్లోనూ ఎక్కడ ఆడమంటే అక్కడ బ్యాటింగ్ చేశాడు. తను జట్టు కోసం ఆడుతానని ప్రూవ్ చేసుకున్నాడు. ఒకప్పుడు అన్ని ఫార్మాట్లలోనూ రాహుల్ ఓపెనర్ గానే బరిలోకి దిగాడు. ఆ తర్వాత ఓ దశలో జట్టులో చోటు దొరకడమే కష్టమైంది. ఒకప్పుడు ఫ్యూచర్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న రాహుల్ ఆ తర్వాత జట్టులో చోటు దక్కాలంటే వికెట్ కీపర్ గాను సేవలందించాల్సిన పరిస్థితిని తెచ్చుకున్నాడు. అయినా రాహుల్ వెనక్కి తగ్గలేదు. జట్టు కోసం శ్రమించాడు. వన్డేల్లో వికెట్ కీపర్ గానే బాధ్యతలు చూసుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ లో మిడిల్ ఆర్డర్ లో ఆకట్టుకున్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్ గా టాప్ క్లాస్ అనిపించుకున్నాడు. 2022 టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్ కు దూరమయ్యాడు. భారత జట్టు తరఫున మళ్లీ టీ20లో ఆడలేదు. టీ20 కెరీర్ లో వెనకబడిన వన్డేలు, టెస్టుల్లో మాత్రం కీలకంగా నిలుస్తున్నాడు. భారత జట్టుకు డిపెండబుల్ ప్లేయర్ గా మారిపోయాడు. కోహ్లీ, రోహిత్ లేని జట్టుకు సీనియర్ గా అడ్వాంటేజ్ అవుతున్నాడు.